నమస్తే, నేను మీ అనుష. ఈరోజు మనం మార్వాడి డిజైన్ నేర్చుకోబోతున్నామండి. మరి ఆ డిజైన్ని ఎలా వేసుకోవాలో చూద్దామా. మార్వాడి డిజైన్లో ఇప్పటిదాకా నేను నేర్పించిన అన్ని డిజైన్స్ మిక్స్ వస్తాయండి. ఏ డిజైన్ వేసినా కానీ దానికి ఒక అవుట్లైనింగ్ వస్తుంది, డబల్ అవుట్లైనింగ్ వస్తుంది. ఇప్పుడు మ్యాంగో వేసుకున్నాను, మ్యాంగో లోపల అవుట్లైనింగ్ ఇలాగా. మార్వాడి డిజైన్లో ప్రతి ఒక్కటి డబల్ అవుట్లైనింగ్ వస్తుంది. రింగ్ కూడా డబల్ అవుట్లైన్. అండ్ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్లింగ్స్ వస్తాయి. ఇలాగా డబల్ అవుట్లైనింగ్ వస్తుంది. దీని లోపల మనం ఫిల్లింగ్స్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా బేసిక్ షేప్ వేసుకుని దాని లోపల డబల్ లైన్. ఈ షేప్ అనే కాదండి, మీరు ఏ షేప్ అయినా వాడుకోవచ్చు. అండ్ మీరు ఏదన్నా డిజైన్ని క్రియేట్ చేస్తే కూడా అది చాలా బాగుంటుంది. నేను రింగ్ వేస్తున్నాను, ఆ రింగ్లో కూడా మీకు డిఫరెంట్ టైప్స్ కానీ షేప్స్ కానీ లేకపోతే కర్వ్స్ కానీ ఏదైనా క్రియేట్ చేయొచ్చు కొత్తగా, ఇన్నోవేటివ్గా. సో మీరు వేస్తూ ఉంటే మీకు ఇన్నోవేటివ్ థాట్స్ వస్తాయి అండ్ కొత్త కొత్త డిజైన్స్ని మీరు కూడా కనిపెట్టడానికి ఆస్కారం ఉంటుంది. డబుల్ అవుట్లైనింగ్ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీని లోపల ఫిల్లింగ్స్ చూద్దాం. నార్మల్గా ఇక్కడ పెద్దగా మ్యాంగో షేప్ వేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ క్రాస్డ్ లైన్స్ అండ్ దాన్ని చెక్స్ లాగా కన్వర్ట్ చేశాను. అండ్ మ్యాంగో ఇది అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను యూస్ వేస్తున్నాను. అండ్ ఈ పెటల్కి యూ వేసాను కాబట్టి ఇవన్నీ పెటల్సే కాబట్టి సేమ్ థింగ్, సేమ్ యూస్ అని నేను రిపీట్ చేస్తున్నాను. చిన్న చిన్నగా వేసుకోవాలి. నేను పేపర్ మీద కాబట్టి కొంచెం పెద్దగా వేస్తున్నాను, కాకపోతే మీరు చేతి మీద వేసుకుంటారు కాబట్టి కొంచెం ఫైన్గా స్మాల్గా చిన్న చిన్న గ్యాప్స్ కనిపించేలాగా. అండ్ ఇక్కడ నేను క్రాస్డ్ లైన్స్, లీవ్స్ కాబట్టి లీఫ్ షేప్లో కూడా మనం వేసుకోవచ్చు. బట్ చెప్పాను కదండి, ఇన్నోవేటివ్గా మనం థింక్ చేస్తే కొత్త కొత్త డిజైన్స్ బయటకు వస్తాయి. సో లైక్ దాంట్లోంచి వచ్చిందనమాట ఇది క్రాస్ లైన్స్. సో లీఫ్ని లీఫ్ లాగా ఉంచకుండా కొత్త డిజైన్ లైక్ క్రాస్ లైన్స్. అండ్ ఇక్కడ లైక్ యారో మార్క్ లాగా. అండ్ ఇక్కడ నేను షేడ్ వేసేస్తున్నాను, ఎందుకంటే చిన్న చిన్న లీఫ్లెట్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ షేడ్ వేసాను. అండ్ ఇక్కడ రింగ్స్ వేస్తున్నాను. సో అన్నీ మిక్స్డ్ అండ్ ఫైన్గా వస్తుంది. అరబిక్ అనేది కొంచెం ఇట్లా గ్యాప్స్ కనిపిస్తూ ఉంటుంది అనమాట మార్వాడి డిజైన్లో. నార్మల్గా మనం మిగతా డిజైన్లో నేర్చుకున్నట్టు ఫిల్లింగ్స్ ఏమి ఉండవు. సో ఇట్లా గ్యాప్స్ కనిపిస్తుంటుంది, దాని కంటిన్యూషన్ డిజైన్ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. చూసారు కదండి ఎంత బాగుందో మార్వాడి డిజైన్. ఒకసారి మీ చేతి మీద కూడా ప్రయోగం చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో డిజైన్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ స్వీట్ అనుష. సో అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్. నమస్తే.